నూతన నటీనటులతో టాలీవుడ్ క్లాసిక్ కేర్ ఆఫ్ కంచరపాలెం నటి నిర్మాత అయిన ప్రవీణ్ పరుచూరి తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే 1997 సమయం కొత్తపల్లి అనే ఒక మారుమూల కుగ్రామంలో అప్పన్న అంటే రవీంద్ర విజయ్ ఆ ఊరి ప్రజలకి అప్పులిచ్చి వారిని వడ్డీలతో పీడిస్తూ ఉంటారు. తన దగ్గర పనిచేసే కుర్రాడు రామకృష్ణ ఆ ఊరి జమీందార్ రెడ్డి మనవరాలు సావిత్రిని చిన్నతనం నుంచి ప్రేమిస్తారు. అయితే తన ప్రేమ ఆమెకి చెప్పే టైంలో మరో అమ్మాయితో పెళ్లి బలవంతంగా ఫిక్స్ అవుతుంది. ఒక పక్క అప్పన్న ఆకస్మిక మరణం, తర్వాత ఆ ఊరిలో చోటు చేసుకున్న మార్పులేంటి, రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎదుర్కొన్న సవాళ్లేంటి, అప్పన్న అంటే ఆ ఊరి జనాలకి భయం కాస్త అపారమైన భక్తిగా ఎలా మారిపోయింది, అప్పన్నకి రెడ్డికి ఉన్న వైరం ఏంటి, అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కేర్ ఆఫ్ కంచరపాలెం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్ లో మినిమం అంచనాలైనా ఉంటాయి. అయితే వాటిని కొంతమేర ఈ సినిమా అందుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా నాచురాలిటీతో కూడిన విజువల్స్ కానీ మాటలు కానీ సినిమాలో ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఆరంభం కొంచెం సోసోగానే మొదలైనా తర్వాత మాత్రం సినిమా పికప్ అయి డీసెంట్ గా మంచి కామెడీ సీన్స్ తో వెళ్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మంచి హిలేరియస్ గా కూడా వర్క్ అవుతాయి. అలాగే దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. దానికి అనుగుణంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ సహా మెయింటైన్ చేసిన థ్రిల్ బాగుంది. ఇక నటీనటుల్లో డెబ్యూ నటీనటులు బాగా చేశారు. హీరో మనోజ్ చంద్ర ఉత్తరాంధ్ర మాండలికంలో మంచి బాడీ లాంగ్వేజ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ కూడా సినిమాలో బాగుంది. అలాగే హీరోయిన్ మోనికా తన పాత్రకి సరిగ్గా ఫిట్ అయింది. ఇక వీరితో పాటుగా ఉషా బొనేలా ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది. ఆమెపై కామెడీ సీన్స్, ముఖ్యంగా హీరోతో సీన్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇక రవీంద్ర విజయ్ తన మార్క్ సహజ నటన మాడ్యులేషన్స్ తో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనతో పాటుగా బెనర్జీ, బాబు మోహన్ లాంటి వారు తమ సీనియారిటీ చూపించారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎంచుకున్న లైన్ బాగానే ఉంది, కానీ ఇది సాదా సీదాగా థియేటర్ కి వచ్చి చూసే జనానికి అర్థం కాకపోవచ్చు. సినిమా మొదలైనప్పుడే ఒక లైన్ ఉంటుంది, మనం వస్తువులని ఉన్నట్టుగా చూడము, మనం ఎలా అనుకుంటామో అలా చూస్తాం అన్నట్టుగా ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది. అయితే ఇది చూసి చదివే వారికి అంటే ఓకే, కానీ దీనికోసం తెలియకుండా సినిమాలో జరిగే డ్రామా అంతా చూస్తే మాత్రం ఆడియన్స్ కి ఒకంత సిల్లీ ఫీల్ కలుగుతుంది. అలాగే అప్పన్న బండిపై చూపించే కొన్ని సన్నివేశాలు, ఆ ఊరి జనం ఆకస్మిక మార్పు, మూఢనమ్మకాలు లాంటివి ఒకంత ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల విజువల్స్ ఎఫెక్ట్స్ బాగాలేవు. మణిశర్మ ఇచ్చిన పాటలు బాగున్నాయి. వరుణ్ ఉన్ని స్కోర్ కూడా బాగుంది. పెట్రోస్ ఆంటోడినియాస్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. మంచి సన్నివేశాలు చూపించారు. ఇక ఈ సినిమాలో నటిగా కాకుండా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే ఆమె ఒక బ్యూటిఫుల్ లైన్ ఎంచుకున్నారు. తాను ఎంచుకున్న పాయింట్ ని దాదాపు మంచి ఎమోషనల్ గా అలాగే ఫన్ గా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో కొన్ని చోట్ల మాత్రం ఆ సహజత్వం లోపించింది. అనుకున్న పాయింట్ ని చెప్పే ప్రయత్నంలో కథనాన్ని ఇంకొంచెం బెటర్ సీన్స్ తో డిజైన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు కొన్ని చోట్ల మెప్పించే విలేజ్ కామెడీ, థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు. లీడ్ నటినట్లు బాగా చేసి చూపించారు. సినిమాలో లైన్ బాగానే ఉంది. అందుకు అనుగుణంగా అల్లుకున్న కథనం, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలు మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. అలాగే సహజత్వాలు లోపించాయి. ఇవన్నీ పక్కన పెడితే తక్కువ అంచనాలు పెట్టుకుని వీకెండ్ కి అయితే ట్రై చేయొచ్చు.